మేము జనగామ నుండి వరంగల్కు వెళ్తూ ఉంటే దారి పొడవునా హోర్డింగ్ల మీద బ్యానర్ల మీద కడియం అంటే కమిట్మెంట్ అని రాసి ఉంటుంది. కానీ వాస్తవానికి కడియం అంటే కమిట్మెంట్ కాదు, కట్లపాం అని నిన్న రుజువైంది. కేటీఆర్ గారు పచ్చగడ్డి వేసి మంట పెట్టి పొగబెట్టి అష్టదిగ్బంధనం చేసిన తర్వాత కట్లపామును ఇప్పుడు ఎక్కడున్నావమ్మా అంటే నేను కాంగ్రెస్ త్వరలో దాగి ఉన్నా అని చెప్పి నిన్న కూని రాగం తీసింది. ఆ కూని రాగం ఏందో మీరు కూడా ఒకసారి వినండి. నేను ఎమ్మెల్యేగా పోటీ చేశాను. మీ ముందుకు వచ్చి నాకు ఒక అవకాశం ఇవ్వండి, మన గ్రామాలను అభివృద్ధి చేసుకుందామని చెప్పాను. మీరు నమ్మకంతో నాకు ఓటేసి గెలిపించారు. నేను గెలిచిన పార్టీ అధికారంలోకి రాలేదు, కానీ ఈ నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన హామీని ఎట్లా నిలబెట్టుకోవాలి, ఈ గ్రామాలు ఎట్లా బాగుపడాలి, ఈ నియోజకవర్గం ఎట్లా అభివృద్ధి చెందాలని ఆలోచించి నేను కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. ఇన్ని రోజులు డొంకతిరుడు సమాధానాలు చెప్పినటువంటి కడియం శ్రీహరి గారు నిన్న స్టేషన్ గన్పూర్ నియోజకవర్గం పెద్దపెన్యాల్లో పబ్లిక్ మీటింగ్లో చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది, నేను అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీలో చేరినా అని చెప్పి. మరి ఇన్ని రోజులు నోరు తెరనటువంటి కడియం శ్రీహరి గారు నిన్న ఎందుకు మాట్లాడాడు? ఎందుకంటే ఎట్లాగూ కోర్టు తనని బర్తరఫ్ చేస్తుందని తెలిసి ఇప్పుడు రాజీనామా చేయక తప్పని పరిస్థితి నెలకొన్నది కాబట్టి ఇప్పుడు నేను కాంగ్రెస్ పార్టీలో చేరినా అని చెప్తున్నాడు. 40 ఏళ్ళ సుదీర్ఘ రాజకీయ అనుభవాన్ని రంగరించుకొని ఈరోజు అభివృద్ధి కోసం అధికార పార్టీలో చేరాలి, అడ్డదారులు దొక్కాలి, నమ్మిన పార్టీని ముంచాలి, నమ్మిన జనాన్ని మోసం చేయాలి అనే ఒక సందేశం ఇస్తున్నాడు. ఇంత దిగజారుడుతనమా? నువ్వు ఏ పార్టీలో ఉన్నావంటే నేను ఏ పార్టీలో ఉన్నానో గా పార్టీలోనే ఉన్నా అని చెప్పి మాట్లాడతాడు. మళ్ళీ ఏమనంటే నేను సీనియర్, నువ్వు నిజాయితీకి నేనే మారిపోయారు, నేను పుట్టినాక నేను నిజాయితీ పుట్టింది ప్రపంచంలో అని చెప్పి మాట్లాడతాడు. దేంట్లో సీనియరేనా? దేంట్లో సీనియారిటీ ఉంది? అంటే కుట్రలు చేయడంలో, మోసం చేయడంలో, పార్టీలు మారడంలో సీనియారిటీ ఉంది.